అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరి మాగాణుల్లో దున్నకుండా మొక్కజొన్న సాగు, ఉచ్చ సాగులో మెలకువలు, వాతావరణాధారిత వ్యవసాయ సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మొక్కజొన్న ఖరీఫ్ రబీ కాలాల్లోనూ సాగు చేసుకోగలిగిన బహుళ ఆదరణ పొందిన ఆరుతడి పంట. రబీలో మెట్టలోనే కాకుండా వరి మాగాణుల్లో దుక్కి దున్నకుండా కూడా సాగు చేసుకోవచ్చు. గత దశాబ్ద కాలంగా ఈ విధానంలో మొక్కజొన్న సాగు రైతుల ఆదరణకు నోచుకుంటుంది కూడా. దీన్నే జీరో టిల్లేజ్ విధానం అంటారు. ఈ విధానం వల్ల సాగు సమయం కలిసి రావడంతో పాటు దున్నకం ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిలో ఖరీఫ్లో సాగైన వరి చేలు కోసిన తరువాత పొలాలను దుక్కి దున్నకుండానే అదును పదును చూసుకొని జొన్న, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు వంటి పంటలను సాగు చేసే అవకాశం ఉంది. ఈ విధానంలో రైతులు ఎక్కువగా మొక్కజొన్నను సాగు చేసి ఎకరాకు 50 క్వింటాళ్ల వరకు దిగుబడులు సాధిస్తున్నారు. అయితే జీరో టిల్లేజ్ విధానంలో సాగు చేసినప్పుడు కలుపు సమస్యగా మారుతుంది. జీరో టిల్లేజ్ సాగులో ఆరంభం నుంచి మేలైన యాజమాన్యం ఎలా చేపట్టాలో వివరాలను మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణాజీ. వరి మాగాణుల్లో అంటే దాల్వాలో మనకు పొలం దున్నకుండా జీరో టిలేజ్ మొక్కజొన్న పద్ధతి అనేది ఈ మధ్యకాలంలో మనకు బాగా ప్రాచుర్యంలో పొందింది. ఈ పద్ధతిలో ఏంటంటే మొక్కజొన్న వేసుకోవడం వల్ల నేల తయారీకి అయ్యేటువంటి ఖర్చు ఆదా కావడంతో పాటుగా మనకు పంట కాలం కూడా ఒక నెల రోజుల దాకా కలిసి రావడం అనేది జరుగుతుంది. ఈ పద్ధతిని సాధారణంగా తేలిక నేలల్లో కంటే కూడా బరువు నేలల్లో తేమ నిలుపుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి బరువు నేలల్లో సాగు చేసుకున్నట్లయితే కనుక లాభసాటిగా ఉండడానికి అవకాశం ఉంది అనమాట. ఒకవేళ మనం వరి కోసిన తర్వాత నేలలో కనుక తేమ లేకపోయినట్లయితే కనుక ఒక పల్చటి తడి ఇచ్చి విత్తనాలను వేసుకున్నట్లయితే కనుక మనకు మొలక శాతం అనేది బాగా ఉంటుంది. దీనికోసం తాడు ఉపయోగించి కానీ లేదంటే ఇప్పుడు విత్తన యంత్రాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటితో కానీ ఈ సాలుకి మధ్యలో 60 సెంటీమీటర్లు, మొక్కకి మధ్య 20 సెంటీమీటర్లు ఉండే విధంగా మనం విత్తనాలను వేసుకోవాలి. ఎకరానికి 8 కిలోల విత్తనం అయితే మనకు సరిపోతుంది. విత్తేటప్పుడు కూడా ఈ కుదురుకు 3 నుంచి 4 విత్తనాలు పడే విధంగా వేసుకున్నట్లయితే కనుక సిఫార్సు చేసినటువంటి సంఖ్యలో మనకు మొక్కల సాంద్రత అనేది ఉండి దిగుబడి అనేది బాగా రావడానికి అవకాశం ఉంది. ఇక దీంట్లో ఇంకోటి పద్ధతి ఏంటంటే విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజబ్ కానీ లేదా క్యాప్టాన్ కానీ థైరామ్ ఇట్లాంటి మందులతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక విత్తనం ద్వారా వ్యాపించేటువంటి ఆకుమాడు తెగులు లాంటివి మనము కంట్రోల్ చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇక ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే కనుక సాధారణ పద్ధతిలో వేసినట్టుగానే ఇందులోను కూడా ఎకరానికి 100 కిలోల నత్రజని, 35 కిలోల భాస్వరం, 35 కిలోల పొటాష్ ఇచ్చేటువంటి ఎరువులు అనేవి మనం వేసుకోవాలి. రసాయన ఎరువుల రూపంలో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఒక ఎకరాకు 147 నుంచి 181 కిలోల యూరియా, 70 కిలోల డిఏపి, ఆ తర్వాత 53 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మన ఎరువులను వేసుకోవాలన్నమాట.
మొత్తం యూరియాని 4 సమభాగాలుగా చేసుకొని విత్తేటప్పుడు ఒక పావు వంతు 1/4 వంతు, తర్వాత రెండవది 25 నుంచి 30 రోజులకు, మూడవది 45 నుంచి 50 రోజులకు, చివరి పావు వంతు మనము విత్తనం వేసిన 60 నుంచి 65 రోజులప్పుడు వేసుకున్నట్లయితే కనుక ఈ మనం వేసినటువంటి పోషకాలు అనేవి సక్రమంగా ఉపయోగపడి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. మొత్తం భాస్వరము తర్వాత సగం పొటాష్ ఎరువును విత్తేటప్పుడు వేసుకోవాలి. మిగిలిన సగభాగం పొటాష్ ఎరువును పూత దశలో కనుక వేసుకున్నట్లయితే కనుక మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఈ పద్ధతిలో మనకి నేలను దున్నడం అనేది ఉండదు కాబట్టి మనకు కలుపు సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కలుపును నివారించుకోవడానికి తప్పనిసరిగా మనం ఈ రసాయన కలుపు మందులు అనేవి పిచికారీ చేసుకోవాలన్నమాట. దీనికోసం విత్తనం వేసిన 2 రోజుల లోపల అంటే 48 గంటల లోపల ఎకరాకు 1 కిలో అట్రాజిన్ 50% కలుపు మందును ఒక 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా ఒక నెల రోజుల దాకా ఎలాంటి వెడల్పాకు కానీ లేదంటే కొన్ని రకాల గడ్డి జాతి కలుపు మొక్కలు రాకుండా మనం నివారణ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో మనకేంటంటే వరి మోళ్ళు అంటే దుబ్బులనే మళ్ళీ చిగిరేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి పెరాక్వైట్ అనేటువంటి మందు ఎకరాకి 1 లీటర్ చొప్పున 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం విత్తే ముందు కానీ లేదా విత్తిన తర్వాత కానీ విత్తిన వెంటనే కానీ పిచికారీ చేసుకున్నట్లయితే కనుక మనకి ఈ వరి దుబ్బులు అనేవి మొలకెత్తకుండా ఉండేదానికి అవకాశం ఉంది. తర్వాత పైపాటుగా చూసుకున్నట్లయితే కనుక విత్తనం వేసిన 20-25 రోజుల టైంలో మనకు వెడల్పాకు కలుపు అనేది ఎక్కువగా సమస్యగా ఉంటుంది. అలా ఉన్నట్లయితే కనుక ఎకరాకి 500 గ్రాముల 2,4-D సోడియం సాల్ట్ అనేటువంటి మందు ఈ మందు పిచికారీ చేసుకోవడం ద్వారా వెడల్పాకు కలుపు మొక్కలను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఒకవేళ మనకు గడ్డి జాతి మరియు వెడల్పాకు రెండూ కూడా ఉన్నట్లయితే కనుక ఎకరాకు 115 మిల్లీలీటర్ల టెంబోట్రైన్ అనేటువంటి మందు, దాంతోపాటుగా 400 గ్రాముల అట్రాజిన్ కలిపి విత్తనం వేసిన తర్వాత 15 నుంచి 18 రోజుల మధ్యలో కలుపు మీద పడేటట్టు పిచికారీ చేసుకున్నట్లయితే కనుక కలుపు మొక్కలు రాకుండా మనం నివారణ చేసుకోవచ్చు. ఇక నీటి యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే కనుక అదే జీరో టిల్లేజ్ పద్ధతిలో సాగు చేసినప్పుడు 5 నుంచి 6 తళ్ళు అయితే కనుక సరిపోతాయి అన్నమాట. విత్తేటప్పుడు తర్వాత విత్తనం వేసిన 15 రోజులకు పూత దశలోను, తర్వాత పూత వచ్చిన 15 రోజులకు, తర్వాత గింజ పాలు పోసుకునే దశలో నీటికి అత్యంత కీలకమైనటువంటి దశలు అన్నమాట. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే కనుక సాధారణ పద్ధతి లాగానే దీనిలో కూడా మనకు కత్తెర పురుగు మరియు ఆకుమాడు తెగులు అనేవి చాలా ప్రధానమైనటువంటి సమస్యలు. ముందుగా కత్తెర పురుగు విషయానికి వచ్చినట్లయితే కనుక దీని నివారణ కోసం పొలం చుట్టూ 4 వరుసల్లో నేపియర్ గడ్డి అనేది ఎర్రపంటగా వేసుకున్నట్లయితే కనుక మనకు ఈ కత్తెర పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. తర్వాత గుడ్ల సముదాయాలను, గొంగళి పురుగులను వీలైనంత మట్టుకు ఏరి నాశనం చేయాలి. అంతేకాకుండా ఎకరాకు 10 వరకు లింగాకర్షక బుట్టలు పెట్టడం ద్వారా కూడా కొంతవరకు పురుగు ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు అనమాట. తొలి దశలో పురుగులను నివారించుకోవడానికి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల 1500 ppm వేప నూనె దొరుకుతుంది. ఇది కానీ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిపాస్ కానీ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ అనేటువంటి మందుల్లో ఏదో ఒకటి కలిపి పిచికారీ చేయడం వల్ల పురుగులను మనం నివారణ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి 0.4 గ్రాములు అంటే ఎకరానికి 80 గ్రాముల చొప్పున ఎమామిక్టిన్ బెంజోయేట్ అనేటువంటి మందు కానీ లేదంటే 0.3 మిల్లీలీటర్ల స్పైనోసైడ్ 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయడం వల్ల కూడా మనం కొంచెం ఎదిగినటువంటి పురుగులను నివారణ చేసుకోవడానికి అవకాశం ఉంది. మందు పిచికారీ చేసేటప్పుడు కూడా ఆ మందు ద్రావణం అనేది కొంచెం సుడుల్లో పడే విధంగా చేసినట్లయితే కనుక పురుగు నివారణ మనకు బాగా తొందరగా జరగడానికి అవకాశం ఉందన్నమాట. బాగా ఎదిగినటువంటి పురుగులు ఈ మందుల పిచికారీ ద్వారా నివారణ చేయడం కష్టం కాబట్టి విషపేర తయారు చేసి పెట్టుకోవాలి. దీనికోసం ఏంటంటే ఎకరానికి 10 కిలోల తవుడు, 2 కిలోల బెల్లం, ఒక 2 లీటర్ల నీటితో కలిపి ఒక రోజంతా కూడా ఈ పదార్థాన్ని పొలయబెట్టుకోవాలి. ఆ మర్నాడు ఆ మిశ్రమానికి 100 గ్రాముల థయోడికార్బ్ అనేటువంటి మందు లార్విన్ అనే పేరుతో దొరుకుతుంది. ఈ మందు కలుపుకొని ఆక్సుడుల్లో వేయడం వల్ల మనకు ఈ పురుగును మనం సమర్థవంతంగా బాగా ఎదిగినటువంటి పురుగులను నివారణ చేయడానికి అవకాశం ఉంది. ఇక చివరిగా టర్సికం ఆకుమాడు తెగులు అనేది మనకు ప్రధానమైనటువంటి సమస్య. దీని యొక్క లక్షణాలు కనుక గమనించినట్లయితే ముదురు ఆకులపైన గోధుమ రంగు మచ్చలు అనేవి ఏర్పడి క్రమేపీ ఇవన్నీ పెద్దవైపోతాయి. వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు ఈ మచ్చలు అనేవి ఆకంతా వ్యాపించి ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఆకంతా కూడా మాడిపోయినట్టుగా మనకు గమనించవచ్చు అనమాట. పంటపైన తెగులు లక్షణాలు గమనించిన వెంటనే లీటర్ నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజబ్ కలిపి పంట అంతా కూడా పిచికారీ చేసినట్లయితే కనుక నివారించుకోవచ్చు. ఈ రకంగా కొన్ని మేలైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే జీరో టిల్లేజ్ మొక్కజొన్న పద్ధతిలో మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది.
కోస్తా జిల్లాలను వణికించిన మోంతా తుఫాను సాగు రంగానికి తీవ్ర నష్టాన్ని కలిగించింది. తుఫాను దాటికి పంటలు చివరి దశలో నేలకొరిగాయి. వాణిజ్య పంటగా అధిక విస్తీర్ణంలో సాగైన పత్తి తెలంగాణ ప్రాంతంలో తీతల దశలోనూ, ఆంధ్రప్రదేశ్లో 100 నుంచి 120 రోజుల దశలోనూ ఉంది. ఈ దశలో కాయలు పగిలి వర్షానికి దూది నాణ్యత దెబ్బతింది. ముందుగా పొలాల్లో నిలిచిన నీటిని బయటకు పంపి అనంతరం చీడపీడలు సోకకుండా తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అలానే మొక్కల పెరుగుదలకు పైపాటుగా పోషకాలను అందించాలంటూ ప్రతి రైతులకు సూచనలిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రతి విభాగం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ రాజమణి. మోంతా తుఫాన్ కారణంగా మన రాష్ట్రంలో చాలా ఎక్కువ వర్షపాతం మనకి నమోదవటం జరిగింది. అంతేకాకుండా మనకి అక్టోబర్ నెలలో కూడా ఎక్కువ వర్షపాతం నమోదవటం, దానికి తోడయ్యి సైక్లోనిక్ రెయిన్స్ ఎక్కువగా రావటం వలన ముఖ్యంగా ప్రతి పంట గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, దాదాపు రాష్ట్రంలో ఉన్న మన కోస్టల్ ఏరియాలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా డ్యామేజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ముఖ్యంగా రైతు సోదరులందరూ గమనించాల్సింది ఏంటంటే ప్రతి 90 నుంచి 120 రోజుల దశలో ఉంది. ఇలాంటప్పుడు మనకి ఎక్కడైనా కానీ ప్రతి ఫస్ట్ పికింగ్ చేయకుండా వదిలేసిన రైతులు ఏంటంటే ఈ వర్షాల మూలంగా తడిసిన పత్తిని జాగ్రత్తగా తీసి నీడలో ఆరబెట్టి దాని యొక్క మాయిశ్చర్ని, అంటే తేమ శాతం ఉంటుంది, అది 8 నుంచి 12% లోపు ఉండేటట్లు చూసుకొని అప్పుడు ఆ తర్వాత మనం అమ్ముకున్నట్లయితే బాగుంటుంది. తడిసిన పత్తి కొంతమటుకి కొన్ని చోట్లయితే జర్మినేషన్ రావడం కూడా జరిగింది. అలాగే వీటిని ఏంటంటే మనకి ఈ మార్కెట్లో తక్కువ ధర రావడానికి అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకి ముందుగా నీళ్లు కనుక ఎక్కడ నిలిచి ఉంటే ముందుగా వాటిని బయటికి తీసుకోవడం చేసుకోవాలి. బాగా ప్రతి పెరిగింది కాబట్టి మనం పాయలు కనుక తీసుకున్నట్లయితే గాలి తోలి, సూర్యరశ్మి తగిలి ఇంకా మనకి ఇతరత్ర తెగుళ్ళు రాకుండా ఉండటానికి అవకాశం ఉందన్నమాట. ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే 1 లీటర్ నీటికి కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు, అలాగే స్టెప్టోసైక్లిన్ 0.1 గ్రాము ఈ మిశ్రమాన్ని మనం తీసుకొని చేనంతా తడిసేటట్టు, అలాగే అడుగు భాగంలో ఉన్న కాయలు తడిసేటట్టు పిచికారీ చేసుకోవాలి. అలా ఏంటంటే అడుగు భాగంలో ఉన్న కాయలు తడవటం వలన మనకి ముఖ్యంగా కాయకుళ్ళు అనేది రాకుండా మనం ఆపుకోవచ్చు. ఇది చేసిన తర్వాత మళ్ళీ వెంటనే 5 నుంచి 7 రోజుల వ్యవధిలోనే, మనం 1 వారం రోజుల వ్యవధిలోనే ప్రొపకొనజోల్ అనే మందును కూడా మనం ఒక మిల్లీలీటర్ 1 లీటర్ నీటితో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే ఈ అధిక వర్షాలు పడిన తర్వాత మనకి ఎక్కువగా కాయకుళ్ళు తెగులు, అలాగే ఆకుల మీద మచ్చలు, శిలీంధ్రాలు వచ్చే అవకాశం ఉంది, ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఆ విధంగా చేసుకోవాలి. దీంతో పాటు కూడా చాలామంది రైతు సోదరులు 3 దఫాలు వేయాల్సిన ఎరువులన్నీ వేసేసారనమాట. 100 రోజులు దాటిపోయింది కాబట్టి ఇట్లాంటప్పుడు మనం నేలలో మనం ఏమో రకమైన మందులు యూరియా కానీ పొటాష్ కానీ వేయవలసిన అవసరం లేదు. మనం ఈ దశలో మొక్కకి పైపాటుగానే మనం ఎరువులు అందించాలి. ఇందులో భాగంగా ఏంటంటే పొటాషియం నైట్రేట్ అనే మందును 1 ఎకరానికి 2 కిలోలు, అలాగే 19 అనే మందులు ఫోలియర్ స్ప్రేగా మనం అందించే అవకాశం ఉంది. కాబట్టి ఆ మందులు మనం విడిగానే స్ప్రే చేయొచ్చు, లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్తో కానీ లేదా ప్రొపకొనజోల్తో కలుపుకొని కనుక చేసుకున్నట్లయితే మొక్కలకి మనకు పోషకాలు అందించిన వాళ్ళం అవుతాము. అలాగే శిలీంధ్రాలతో పాటు మనం కూడా ఇతర తెగుళ్ళు రాకుండా మనం నివారించుకోవచ్చు అనమాట. బోరాన్ లోపం కానీ ఎక్కడైనా గమనించినట్లయితే బోరాన్ని, మెగ్నీషియాన్ని కానీ ఈ 2 కూడా మనకి వాడుకున్నట్లయితే ఈ మిగతా సూక్ష్మధాతుల లోపాలు రాకుండా కనుక మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ వర్షాలు కురిసి తగ్గిన తర్వాత పొగాకు లద్దె పురుగు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. జల్లెడాకులు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే అవి తీసేసుకొని వాటి మీద వెనకాల గుడ్ల సముదాయం ఉంటుంది, అలాగే లేత పురుగులు కూడా ఉంటాయి అన్నమాట. వీటిని తీసుకొని నాశనం చేసుకోవాలి. దాని నివారణ భాగంగా నవాలిరాన్ అనే మందుని 1 mlని 1 లీటర్తో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా దాన్ని నివారించుకోవచ్చు. వర్షాలు ఎక్కువ పడ్డాయి, బాగా ఎక్కువ తేమ ఎక్కువ ఉంది కాబట్టి పైన తలలు తుంచే కార్యక్రమం కూడా చేయాలి. ఎందుకంటే 20 నుంచి 22 నోడ్స్ అంటే కణుపులు దాటిన తర్వాత మనం తలలు తుంచుకున్నట్లయితే ఇంకా ఫర్దర్గా మనకి చెట్టు పెరగకుండా శాఖీయ కొమ్మలకి మనకు విస్తరించి కాయలు కూడా లావుగా వచ్చే అవకాశం ఉంది. పింక్ బోల్వామ్ను కూడా మనం దృష్టిలో పెట్టుకొని పింక్ బోల్వామ్ను కూడా మనం కనుక మేనేజ్మెంట్ కనుక చేసుకున్నట్లయితే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది. అధిక వర్షాల వల్ల ఏం జరిగిందంటే పూత రాలటం, అలాగే లేత పిందెలు అంటే పిందె ఏర్పడిన
10 రోజుల్లోపు పిందెలు కూడా రాలిపోవడం జరుగుతుంది. ఎందుకంటే భూమిలో కనుక ఎక్కువ తేమ ఉన్నప్పుడు మనకి ఆక్సిజన్ సరిగ్గా అందక మొక్క తనంతట తనే కొన్ని పుష్పించే భాగాలని లేకపోతే లేత మొగ్గల్ని తీసేసుకుంటుంది అనమాట. ఇట్లాంటి పరిస్థితుల్లో మనకేంటంటే కాటన్లో ఉన్న గొప్పతనం ఏంటంటే దానికి కంపెన్సేషన్ మెకానిజం ఉంది. ఒకవేళ పోయినా కానీ మళ్ళీ తిరిగి అది కొత్తగా పువ్వులని లేకపోతే కాయల్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కాబట్టి వాటిని మనం తిరిగి పొందుకోవడానికి మనం ఏంటంటే పైపాటుగా మనకి NPK 319 కానీ 317 కానీ మల్టీకే కానీ దీంతో పాటు ప్లానోఫిక్స్ అనే మందు ఉంది. అంటే నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ 0.25 ml గ్రోత్ రెగ్యులేటర్ అనమాట. అందువల్ల ఏంటంటే ఎక్కువ డోసులు వాడకుండా 4 లీటర్ల నీటికి 1 ml కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఫర్దర్గా మనం ఏదైనా పూత రాలటం కానీ పిండి రాలటం కానీ ఆపుకోవచ్చు. దాంతోపాటు ఈ నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ వల్ల ఏంటంటే మనకి ఇంకా పూలు ఎక్కువ రావడానికి తర్వాత కాయలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు కూడా తద్వారా మనకి ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకునే చర్యల్లో భాగంగా రైతు సోదరులు మీరు యొక్క వ్యవసాయ అధికారిని సంప్రదించి ఎక్కడైనా మీ పొలాలకు కనుక అధిక వర్షాల వలన మనకి ఎక్కడైనా నష్టం సంభవించినట్లయితే వారి దృష్టికి తీసుకున్నట్లయితే ప్రభుత్వం తప్పకుండా మీకు తగిన సహాయం చేస్తుంది. ఈ విషయాలన్నీ గమనించి రైతు సోదరులు పాటించవలసిందిగా కోరుతున్నాను. ఎండాకాలంలో ఉష్ణతాపాన్ని తీర్చే పండ్లుగా పుచ్చ, కర్బూజాలకు పేరు. అందుకే ఆ సమయానికి మార్కెట్లో వీటి లభ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. గతంలో వేసవి కాలంలో మాత్రమే ఈ పండ్లు లభ్యమయ్యేవి. కానీ సూపర్ మార్కెట్లు, రిటైల్ మార్కెట్ల రాకతో ఈ మధ్య ఏడాది పొడవునా అందుబాటులో ఉంటున్నాయి. పుచ్చలో చిన్నకాయ రకాలు కూడా అందుబాటులోకి వచ్చాక వినియోగం పెరిగి రైతుకు సాగు లాభదాయకంగా మారింది. పుచ్చను నవంబర్, డిసెంబర్ మాసాల మొదలు మార్చి మాసం వరకు దఫాలుగా విత్తుకుంటారు. ఇటీవలి కాలంలో అధిక దిగుబడినిచ్చే పలు సంకర రకాలు అందుబాటులోకి రావటం, 80 నుంచి 90 రోజులకు అంది రావటం, పలు రకాల పరిమాణాల్లో లభ్యమవటం వంటివి సాగులో రైతుకు కలిసి వస్తున్న అంశాలు. ఫిబ్రవరిలో వచ్చే శివరాత్రి, మార్చి మాసంలో వచ్చే రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా నాటుకొని గిరాకీని అందిపుచ్చుకుంటున్నారు. పుచ్చ నుంచి ఎకరాకు 20 నుంచి 25 టన్నుల వరకు అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. డ్రిప్, మల్చింగ్ విధానాలతో కలుపు, చీడపీడల సమస్యలను తగ్గించుకొని రైతులు సాగును సులభం చేసుకుంటున్నారు. అధిక దిగుబడులకు పుచ్చ సాగులో ఎంచుకోవాల్సిన రకాలు, సాగులో పాటించాల్సిన యాజమాన్యపు మెలకువలను వివరిస్తున్నారు నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. ఉత్తర కోస్తా జిల్లాలో రబీ పంట కాలంలో కూడా ఈ పుచ్చ సాగు ఎక్కువ విస్తీర్ణంలో వేయడానికి కూడా రైతులు ప్రయత్నం చేస్తున్నారు. పుచ్చలో తీసుకుంటే కనుక మనం నేలల ఎంపిక ఇసుక గరప నేలలు, తేలికపాటి నల్లరేగడి నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. 6.2 నుంచి 7.5 అంటే తటస్థ నేలలు కొంచెం ఆమ్లగుణం కలిగి ఉన్నప్పటికీ తటస్థానికి దగ్గరగా ఉన్నటువంటి ఉదయాన్ని చూసుకున్నటువంటి నేలలు అయితే కనుక బాగా అనుకూలం. అదేవిధంగా ఇక్కడ రకాల ఎంపిక చూసుకుంటే కనుక అర్కా ఎమాటా అని చెప్పేసి, అర్కా జ్యోతి అని, అర్కా మానిక్ అని ఇలాంటి రకాలు ఉన్నాయి. ఇవి ఎకరాకి 85 నుంచి 90 క్వింటాల వరకు కూడా దిగుబడిని వచ్చేటువంటి రకం. లేదు ఇంకొక రకం షుగర్ బేబీ అని రకం, నల్లని తోలు కలిగినటువంటి రకం. ఈ రకం కాయ సైజు అయితే 2 నుంచి 3 కిలోలే పెరుగుతుంది. షుగర్ ఎక్కువ అంటే తీపిదనం చాలా ఎక్కువగా ఉండి కండ కూడా బాగా ఎర్రగా ఉంటుంది. కాకపోతే దిగుబడి మరి మిగతా హైబ్రిడ్స్తో పోల్చుకుంటే తక్కువ వస్తుంది. మనకు దిగుబడి పరంగా చూస్తే 60 నుంచి 70 క్వింటాలు మాత్రమే వస్తుంది. కాబట్టి తినడానికి రుచిగా ఉంటుంది, కాయ పగులు రాదు. విత్తన మోతాదు కనుక చూస్తే రకాలైతే కనుక 600 గ్రాముల వరకు మనకి ఎకరానికి అవసరమవుతాయి. అదే హైబ్రిడ్ అయితే 200 నుంచి 250 గ్రాములు సరిపోతాయి. ఇకపోతే కనుక పొలం తయారు చేసేటప్పుడు వేసే విధానంలో చూసుకుంటే మనం బోధులు, కాలువల రూపంలో తయారు చేసుకోవాలి. ఒక 2.5 మీటర్లు వదిలేసి 60 సెంటీమీటర్ల వెడల్పు కాలువలు చేసుకోవాలి. కాలువలు చేసుకొని కాలువలకు ఇరువైపులా కూడా మనం ఈ విత్తనానికి అంటే కాలువలో ఉన్నటువంటి వరుసల మధ్యలో మనకి ఒక్కొక్క విత్తనానికి 50 సెంటీమీటర్లు అంటే 1/2 మీటర్ దూరంలో ఉండేటట్టు ఒక్కొక్క విత్తనాన్ని నాటుకుంటూ వెళ్ళిపోతే సరిపోతాయి. రకాలైతే 2-3 విత్తనాలు పెట్టండి. అదే హైబ్రిడ్ అయితే ఒక్కొక్క విత్తనం పెట్టుకున్నా కానీ సరిపోతుంది. లేదు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు, చలి ఎక్కువగా ఉంది, సకాలంలో వేయలేకపోతున్నాం అనుకుంటే అలాంటి వాళ్ళు ఏంటంటే ముందే నారు పెంచుకోవాలి.
దాన్ని ప్రోట్రైల్లో కానీ లేదంటే ప్లాస్టిక్ గ్లాసుల్లో కానీ ఈ హైబ్రిడ్ తాలూకు విత్తనాలు వేసి 2 ఆకుల దశ వరకు పెరిగే వరకు ఉంచి, అంటే ఒక 10 నుంచి 12 రోజులు పెరగనిచ్చి ఆ నారుని తీసుకొచ్చి మనం కాలువలు బోధులు ఏ విధంగా చేసుకున్నామో కాలువకు ఇరువైపులా కూడా ఈ మొక్కలు నాటుకున్నా కానీ సరిపోతుంది. ప్లాస్టిక్ మల్చి వాడి కూడా పుచ్చ సాగు చేసుకుంటే మనకు చాలా విధాలుగా కలుపు సమస్య కానీ నీటి యాజమాన్యం కానీ ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఉంటాయి. కాబట్టి మరి దిగుబడి కూడా ఎక్కువగా వస్తున్నట్టు గమనిస్తున్నాం. ఒకవేళ కాలువల పద్ధతిలో వేసినప్పుడు ఈ కలుపు సమస్య ఉంటుంది కాబట్టి దానికోసం 1 లీటరు పెండిమిథిలిన్ అనేటువంటి కలుపు మందుని 200 లీటర్ల నీటికి కలిపి మనకు విత్తనాలు ఎట్లయితే పదునులోనే విత్తనాలు వేయటం జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో కనుక మనం పిచికారీ చేసుకుంటే మనకి కలుపు సమస్య మొదట్లో వచ్చేటువంటి కలుపు సమస్య అంతా కూడా తగ్గిపోతుంది. ఇకపోతే ఎరువుల విషయానికి వస్తే మనకి 1 ఎకరానికి చూసుకుంటే కనుక 40 కేజీల నత్రజని అంటే సుమారుగా 90 కేజీల వరకు యూరియా అంటే 2 బస్తాలు యూరియా పడుతుంది. అదేవిధంగా 32 కేజీల వరకు భాస్వరం పడుతుంది. అంటే ఒక 4 బస్తాల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు. పొటాష్ అయితే కనుక మనకు 16 నుంచి 20 కేజీలు అంటే సుమారు 35 నుంచి 1 బస్తా వరకు కూడా పొటాష్ అవసరం వస్తుంది. ఈ భాస్వరం ఏదైతే ఉందో అది చివరి దుక్కులోనే ఒక 4 బస్తాల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు వేసేసి కలిగి దున్నుతాం. తర్వాత మనకు మొత్తం కావాల్సిన యూరియాని 3 భాగాలుగా చేసుకొని మొదటి భాగం విత్తనం విత్తేటప్పుడు, రెండో భాగాన్ని 25-30 రోజుల సమయంలోని, మూడో భాగాన్ని 50-60 రోజుల మధ్యలో ఈ 3 దఫాలుగా వేసుకుంటాము. పొటాషియం కూడా 2 దఫాలుగా మొదటి దశలోను మూడో దఫా యూరియాతో పాటు కలిపి వేసుకుంటే మనకు చాలా వరకు ఈ ఎరువుల యాజమాన్యం సక్రమంగా జరిగి పంట ఆరోగ్యంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పోషక యాజమాన్యంలో భాగంగా ఈ కాయలు పగలకుండాను, అదేవిధంగా ఆడపూలు ఎక్కువగా రావడానికి పంట వేసిన తర్వాత ఇంకా పూత మొదలవుతున్నప్పుడే అంటే 35 రోజులు 40 రోజులకి ఈ బోరాక్స్ పౌడరు లేదా బోరాన్ సూక్ష్మ పోషక దాచుగాన్ని 2 నుంచి 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవడం వల్ల ఆడపూలు ఎక్కువగా వస్తాయి. తద్వారా మనకి ఎక్కువ ఫలదీకరణం జరిగి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. పుచ్చ పెరుగుతున్నప్పుడు కొనలు బాగా పెరిగిపోతుంటాయి. అలా పెరుగుతున్నప్పుడు 1 మీటర్ లెంగ్త్ వచ్చిన తర్వాత పైన ఉన్నటువంటి చిగురులను కనుక మరి చిక్కితే పక్క కొమ్మలు ఎక్కువ వచ్చి దిగుబడి బాగా పెరుగుతుంది. ఇంకా నీటి యాజమాన్యం విషయానికి వస్తే అతనికి నేల పరిస్థితిని బట్టి మనం నీటి యాజమాన్యం చేసుకోవాలి. అంటే 12 నుంచి 15 రోజులకి ఇసుక గరప నేలల్లోనూ, కొంచెం ఒండ్రు కలిసిన రేగడి భూములు అయితే 15 నుంచి 20 రోజులు వ్యవధిలో అంటే మనకి ఒక 3 నుంచి 4 నీటి తడులు అవసరం వస్తాయి. అదే డ్రిప్ ఇరిగేషన్, అక్కడ అవసరాన్ని బట్టి డ్రిప్ ఎన్నిసార్లు ఆన్ చేయాలి అనేది వాళ్ళకి రైతులకి ఒక అనుభవపూర్వకంగా మట్టిని బట్టి మొక్క వాడుతుంటే కనుక డ్రిప్ ఆన్ చేసుకొని మనం ఎరువులు నేరుగా ఇచ్చే ఎరువులను కానీ లేదా నీటిలో కరిగేటువంటి ఎరువులు చాలా ఉన్నాయి, మనం ఈ డ్రిప్ ద్వారా అందించుకొని మనం ఎరువుల యాజమాన్యాన్ని సక్రమంగా చేసుకోవచ్చు. యాజమాన్య పద్ధతులు అర్థం చేసుకుంటే కనుక పుచ్చ పంట నుంచి కూడా మంచి నికరాదాయం తీసుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మొంతా తుపాను ప్రభావంతో మెదక్ జిల్లాలో గత 4 రోజులుగా కురిసిన భారీ వర్షానికి వానాకాలం పంటలు నీట మునిగాయి. పంట నష్టంతో పాటు కోత చేసిన పంటలు నీటిపాలై రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. పలు ప్రాంతాల్లోని కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్న ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. జిల్లాలోని చిలప్చేడ్ మండలం చెండూరు గ్రామానికి చెందిన రైతులు తడిచిన ధాన్యం మొలకలు వస్తున్న తరుణంలో ధాన్యంపై ఉప్పు చల్లుతున్నారు. నేను ఒక 20-25 ఎకరాలు నాటేయడం జరుగుతుంది. ఒక 15 ఎకరాలు కోయడం జరిగింది. కోసి కూడా 4 రోజులు అవుతుంది. ఈ వర్షం బాగా తుఫాను పడడం వల్ల ఒడ్లు మొత్తం ఇలా తడిచిపోవడం జరిగింది. ఉప్పు చల్లితే మొలక రాదని చెప్పడం వల్ల 2 క్వింటాలు ఉప్పు తెచ్చి కూడా చల్లడం జరిగింది. దీనికి మన ప్రభుత్వము కానీ అధికారులు కానీ సానుకూలంగా అనుకూలిస్తే బాగుంటుందని కోరుచున్నాం. వానాకాలం సాగు ఆరంభం నుంచి తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. తడిచిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ధరకు కొనుగోలు చేయాలంటూ కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.